దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిపోయింది. ఇవాళ రేపు ఇదే తరహాలో వర్షాలుంటాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఇక జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. నిన్నంతా మోస్తారు వర్షాలు కురవగా గత రాత్రి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా నెల్లూరు కార్పొరేషన్తో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి ప్రాంతాలలో మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తీర ప్రాంత 10 మండలాలలో అధికారులు జిల్లా యంత్రాంగం అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే మైపాడు, కొత్తకోడూరు బీచ్లోను పర్యాటకులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని తలపగిరి కాలనీలో ఉన్నాం. రాత్రి కురిసిన మోస్తారు వర్షానికే ఇళ్ల మధ్యలోకి వాటర్ చేర్పినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. అయితే నిన్నంతా ఏదైతే ఆదివారం తెల్లవారుజాము నుంచి నిన్న రాత్రి వరకు కురిసిన మోస్తారు వర్షాలకే దాదాపు లోతట్టు ప్రాంతాలలో అక్కడక్కడ వర్షపు నీరు చేరిపినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం కూడా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు నమోదవుతున్నాయి. అయితే శనివారం రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు కూడా ఏదైతే సరాసరి 23 మిల్లీమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమోదవగా కోవూరులో అత్యధికంగా 61, సంగంలో 59, బుచ్చులో 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలు కూడా అధికారులు సెలవులు ప్రకటించారు. అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు ప్రజలకు కోరుతున్నారు. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా జిల్లాకు చేరుకుంది. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఉంటే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ప్రజలకు అందుబాటులో ఉండబోతోంది. రామనారాయణ రెడ్డి కూడా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే దీంతోపాటు నెల్లూరు కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు ప్రత్యేక అధికారి యువరాజ్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే జిల్లా కేంద్రానికి తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు సబ్ డివిజన్ పరిధికి సంబంధించి 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ అనూష తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఇళ్లలోకి వాటర్ చేరితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని ప్రభావం ఇవాళ రాత్రి వరకు తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్న క్రమంలో తీర ప్రాంత మండలాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ సముద్రం వేటకు వెళ్ళొద్దని కూడా మత్స్యకారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. మరోపక్క బీచ్లను కూడా ఇప్పటికే మూసేశారు. కొత్తకోడూరు, మైపాడుతో పాటు తుమ్మలపేంట బీచ్ల్లో కూడా పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని ముందుగానే అధికారులు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి ఏదైతే వెంకటగిరి కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గం, కావలి నియోజకవర్గం, నెల్లూరులో మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రేపు కూడా ఇలాగే వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.